చేసుకోవచ్చు. ప్రీవియస్ క్లాసెస్ కూడా అప్లోడ్ చేయమని చెప్తాను నేను మీకు. ఇమీడియట్లీ వీళ్ళు అప్లోడ్ చేస్తారు. ఓకే. So today in this class, let's discuss about obviously first thing మనం జావాస్క్రిప్ట్ నేర్చుకుంటాం కాబట్టి ఇవాళ క్లాస్లో విల్ లెర్న్ కండిషనల్ స్టేట్మెంట్స్, లూప్స్, okay. We'll check out these three things. If you have time, we'll go on check out more. Just a recap, previous class we have discussed regarding data types in JavaScript. We'll be having objects, arrays added as a new data type, కొత్త data type. మీరు previous ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో చూసి ఉండరు ఆబ్జెక్ట్స్ అనే డేటా టైప్ని. సో ఆబ్జెక్ట్ ఈజ్ ఏ డేటా టైప్. ఎప్పుడు వాడతారు అది? ఎప్పుడైతే మీరు మల్టిపుల్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోవాలనుకుంటున్నారో అప్పుడు మీరు ఆబ్జెక్ట్ అనే డేటా టైప్ వాడచ్చు. కీ వాల్యూ పేర్ ఎలా ఉంటుందంటే సింటాక్స్ కీ వాల్యూ పేర్ లాగా ఉంటుంది. సో ఇట్ విల్ బి కీ అండ్ విల్ బి హ్యావింగ్ వాల్యూ. అండ్ ఈ వాల్యూని మీరు ఎలా యాక్సెస్ చేస్తారు? యూజింగ్ దిస్ కీ. డాట్ ఆపరేటర్ వాడి యాక్సెస్ చేయొచ్చు ఈ వాల్యూని. అదే అరే లోపల మీరు ఒక వాల్యూని యాక్సెస్ చేయాలంటే యూ విల్ యాక్సెస్ యూజింగ్ ది పొజిషన్ 0, 1, 2, 3. ఈ పొజిషన్ ద్వారా మీరు యాక్సెస్ చేయొచ్చు అనమాట. అండ్ ఆబ్జెక్ట్ లోపల దే కుడ్ బి అనదర్ ఆబ్జెక్ట్, నెస్టెడ్ ఆబ్జెక్ట్స్ అంటాం వాటిని. ఆబ్జెక్ట్ లోపల వీ కెన్ స్టోర్ అరే. ఇన్ అన్సైడ్ అరే మనము ఆబ్జెక్ట్స్ని స్టోర్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ ది డేటా టైప్ విచ్ వీ హావ్ డిస్కస్డ్. ఎలా ఉంటుంది సింటాక్స్, అరే సింటాక్స్ ఎలా ఉంటుంది, లెటర్ వేరియబుల్తో డిక్లేర్ చేస్తాం. అండ్ మెయిన్ పాయింట్ ఏంటంటే జావాస్క్రిప్ట్ ఈజ్ ఏ డైనమిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, స్టాటిక్ కాదు. స్టాటిక్ ఎందుకు కాదంటే మనం మెన్షన్ చేయట్లేదు ఏ టైప్ ఆఫ్ వేరియబుల్ మనం స్టోర్ చేసుకుంటామో, మనం జస్ట్ వార్ ఇస్తున్నాం. వార్ ఎక్స్ అని చెప్పి 10 అంటున్నాను, 45 అంటున్నాను. సో ఈ వాల్యూ అసైన్ అయిన తర్వాత ఎక్స్ అనేది నెంబర్, టైప్ నెంబర్ అని జావాస్క్రిప్ట్ డిసైడ్ అవుతుంది. బట్ ఓన్లీ టైప్ నెంబరే ఇవ్వాలని రూల్ లేదు. ఇట్స్ డైనమిక్ కాబట్టి వేరీస్ అవుతుంది. నీ ఎక్స్ అనే వాల్యూ వేరీ అవుతుంది. ఐ కెన్ డూ ఇట్ యాజ్ అ నేమ్, ఐ కెన్ డూ ఇట్ యాజ్ అ బులియన్. సో నేను డిఫరెంట్ వాల్యూస్ ఇవ్వచ్చు. In the case of static, when I declare a variable using int x equal to 34, so it is a static language. If I x equal to this, I cannot do. ఎందుకంటే అది ఇంటీజర్ అని చెప్పి నేను ముందే చెప్పాను కాబట్టి ఇట్ accept only integers. Okay, great. So this is the previous class. మనం ఏం చేస్తామంటే today let's look into this conditional statements in JavaScript. Sir, one doubt. Yes, Manoj. What about primitive and non-primitive data types, sir? What is the difference between both? Okay. Normally, మనకి ప్రిమిటివ్ అండ్ నాన్ ప్రిమిటివ్ జావాస్క్రిప్ట్ కేసులో మనం ఎలా వాడతామంటే దాని టర్మ్ యూనో ఆబ్జెక్ట్స్ డేటా టైప్స్లో మనకి 2 థింగ్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే when you declare some variable, ఇప్పుడు సెకండ్ var x equal to 20 అని డిక్లేర్ చేసేటప్పుడు మనకి ఇది ఏ విధంగా స్టోర్ అవుతుందంటే మనకి హీప్ అని చెప్పి ఒక మెమరీ ఉంటుంది అండ్ స్టాక్ అని చెప్పి ఒక మెమరీ ఉంటుంది. సో కొన్ని వాల్యూస్ ప్రిమిటివ్ అండ్ నాన్ ప్రిమిటివ్ అని మనకి జావాస్క్రిప్ట్లో డిఫరెన్స్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఆ పర్టికులర్ డిఫరెన్షియేషన్ అనేది మనకి ఇక్కడ లేదు. సింపుల్గా చెప్పాలంటే ఆబ్జెక్ట్స్ ఏవైతే మనకు ఉంటాయో జావాస్క్రిప్ట్ లోపల అవి యాజ్ ఎ రిఫరెన్స్గా స్టోర్ అవుతాయి. సింపుల్గా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ వార్ నేమ్ ఈక్వల్ టు సమ్
ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను నేను ఇక్కడ. సో నాకు ఒక స్పేస్ క్రియేట్ అవుతుంది కీప్ మెమరీలో, అండ్ దాని లోపల వాల్యూ ఉంటుంది, అండ్ దీనికి ఒక రిఫరెన్స్ ఉంటుంది. సో బేసిక్లీ నాకు ఈ రిఫరెన్స్ అలోకేట్ అవుతుంది ఇక్కడ. ఈ నేమ్కి ఈ రిఫరెన్స్ వస్తుంది ఇన్స్టెడ్ ఆఫ్ వాల్యూ. ఓకే, సో ఎప్పుడైతే నేను నేమ్ యాక్సెస్ చేస్తానో ఆ రిఫరెన్స్ త్రూ నాకు వాల్యూ వస్తుంది. ఇది ఒక కేసు ఉంటుంది నార్మల్గా ఇది ఆబ్జెక్ట్స్ జరిగే కేసు. నార్మల్ నువ్వు వేర్ ఎక్స్ ఈక్వల్ 20 అంటే యుల్ జస్ట్ హ్యావ్ దిస్ 20 అండ్ నీకు ఎక్స్ ఉంటుంది, నో రిఫరెన్స్, నథింగ్, మనకి ఏమి ఉండదు. సో నీకు ఈజీగా డిఫరెన్షియేట్ చేయాలంటే దిస్ ఇస్ ప్రిమిటివ్ అండ్ దిస్ ఇస్ నాన్ ప్రిమిటివ్, విచ్ హ్యాస్ ఎ రిఫరెన్స్ యాజ్ స్టోర్డ్. రిఫరెన్స్ మనం స్టోర్ చేసుకుంటాము, ఒక రిఫరెన్స్ క్రియేట్ చేసి. ఇట్స్ లైక్ అడ్రస్ క్రియేట్ చేస్తాము, అడ్రస్ క్రియేట్ చేసి అడ్రస్ ఈ నేమ్కి యాక్సెస్ చేస్తాము. ఇప్పుడు తర్వాత ఫీచర్లో నేను ఈ అడ్రస్ ఇలా రాయడం వల్ల తర్వాత నేను వేర్ సమ్ నేమ్ 2 ఈక్వల్ టు నేమ్ అని ఇచ్చాను అనుకోండి, ఎలా క్రియేట్ అవుతుందంటే ఐ విల్ క్రియేట్ దిస్ వన్ మోర్ ఆబ్జెక్ట్ ది సేమ్ రిఫరెన్స్. ఎందుకంటే ఈ నేమ్ అనేది ఇనిషియల్ గా రిఫరెన్స్ ని పాయింట్అవుట్ చేస్తుంది కాబట్టి వెన్ ఐఎమ్ అసైనింగ్ దిస్ నేమ్ టు ది నేమ్ 2 వేరియబుల్ నాకు రిఫరెన్స్ వస్తుంది. రిఫరెన్స్ రావడం వల్ల నేను ఈ ఆబ్జెక్ట్ లో చేంజ్ చేసినా కానీ ఐ గెట్ చేంజెస్ ఇన్ దిస్ ఆబ్జెక్ట్ ఆల్సో. కాల్ బై వాల్యూ, కాల్ బై రిఫరెన్స్ అని ఉంటుంది టాపిక్. సో సేమ్ రిఫరెన్స్ రెండు ఆబ్జెక్ట్స్ కి ఉన్నప్పుడు వాట్ ఎవర్ చేంజెస్ మనం ఈ ఆబ్జెక్ట్ లో చేస్తామో అది ఈ ఆబ్జెక్ట్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, సో దిస్ ఇస్ నాన్ ప్రిమిటివ్. ఈ విధమైన బిహేవియర్ ఏదైతే ఉంటుందో దిస్ ఇస్ నాన్ ప్రిమిటివ్. ఫర్ ఎగ్జాంపుల్ అదే సేమ్ థింగ్ నేను ఒక ప్రిమిటివ్ దానికి చేస్తే వేర్ ఎక్స్ ఈక్వల్ టు 30 అండ్ ఇక్కడ నేను మళ్ళీ వేర్ వై ఈక్వల్ టు ఎక్స్ ఇచ్చాను అనుకోండి, ఇక్కడ ఐ గెట్ కాపీ. నాకు ఇప్పుడు ఎక్స్ ప్లేస్ లో నాకు వై లోపల నాకు కాపీ వస్తుంది. సో ఈవెన్ ఆఫ్టర్ సమ్ టైమ్ నేను 30 వాల్యూని చేంజ్ చేసినా కానీ ఎక్స్ లోపల నా వై వాల్యూ అనేది స్టిల్ 30 ఉంటుంది, బికాస్ ఐ క్రియేటింగ్ ఏ కాపీ అండ్ దెన్ అసైనింగ్. ఇది ప్రిమిటివ్ వేరియబుల్స్కి ఉండే బిహేవియర్. నాన్ ప్రిమిటివ్ అంటే ఆబ్జెక్ట్ ఒక కేసు ఉంటుంది, అరే కూడా నాన్ ప్రిమిటివ్ అనుకుంటా, ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ రిమెంబర్. అరే కూడా ఒక కేసు ఉంటుంది, బట్ నాన్ ప్రిమిటివ్ అన్నప్పుడు విల్ గెట్ దిస్ రిఫరెన్స్ యాజ్ అ వాల్యూ. సో మనం ఇలా అసైన్ చేసినప్పుడు విల్ గెట్ ది సేమ్ రిఫరెన్స్. సో నువ్వు ఈ వాల్యూ ఏదైతే చేంజెస్ చేస్తావు నేమ్ అనే ఆబ్జెక్ట్ లోపల విల్ గెట్ ది సేమ్ చేంజెస్ ఇన్ నేమ్ 2, ఎందుకంటే రెండు మనము ఒకటే రిఫరెన్స్ ఉన్న మెమరీకి పాయింట్అవుట్ చేస్తున్నాం కాబట్టి మనకి ఈ విధమైన బిహేవియర్ వస్తుంది. విల్ డిస్కస్ దిస్ లేటర్. కాల్ బై వాల్యూ, కాల్ బై రిఫరెన్స్ అనే టాపిక్ వచ్చినప్పుడు విల్ గెట్ అండర్స్టాండ్ మోర్ క్లియర్లీ. ఓకే మనోహర్, ఇంకా డౌట్స్? No, sir. Great. So కండిషనల్ స్టేట్మెంట్స్. సో మీకు తెలిసిందే కండిషనల్ స్టేట్మెంట్స్ ఏమంటే విల్ బి హ్యావింగ్ ఇఫ్. సో ఇఫ్ సింటాక్స్ ఎలా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. లెట్స్ చెక్. సో ఇఫ్ సింటాక్స్ లోపల రౌండ్ బ్రేసెస్ ఉన్నాయి చూసారా, ఈ రౌండ్ బ్రేసెస్ లో దే ఎక్స్పెక్ట్ సంథింగ్. ఇఫ్ ద ఎక్స్ప్రెషన్ ఆర్ వాల్యూ is truthy or expression is returning true, మనకు ఇఫ్ బ్లాక్ లోకి ఎంటర్ అవుతాం. మనం బ్లాక్ అంటే ఈ ఫ్లవర్ బ్రేసెస్ ఏదైతే మనం ఓపెనింగ్ అండ్ క్లోజ్ చేసామో ఆ మధ్యలో రాసేది ఏదైతే ఉంటుందో మనం దాన్ని బ్లాక్ అంటాం. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. దిస్ ఈజ్ ఎ బ్లాక్. ఫ్లవర్ బ్రేసెస్ ఓపెన్ అండ్ క్లోజ్ చేసిన అప్పుడు ఆ మధ్యలో ఉండే స్పేస్ కానీ, అదర్వైజ్ వీ కెన్ కాల్ దిస్ హోల్ థింగ్ విల్ కాల్ ఇట్ యాజ్ ఎ బ్లాక్. జావా స్క్రిప్ట్ లో మనం దాన్ని బ్లాక్ అంటాం. సో ఇఫ్ బ్లాక్ రాశాను నేను, ఎందుకంటే దాని ముందు ఇఫ్ ఉంది కాబట్టి ఐఎమ్ కాలింగ్ ఇట్ యాజ్ ఎ ఇఫ్ బ్లాక్. ఓకే, నేను ఎంత స్పెసిఫై చేస్తానంటే దిర్ ఇస్ అ రీజన్ వై ఐఎమ్ స్పెసిఫైయింగ్ దిస్ మచ్. ఇది బ్లాక్ అంటాం దీన్ని అని చెప్పి విల్ అండర్స్టాండ్. సో ఇఫ్ బ్లాక్ ఒకటి నేను క్రియేట్ చేశాను ఇక్కడ. ఇఫ్ బ్లాక్ లోపల ఈ రౌండ్ బ్రేసెస్ లో
we have to have either truthy value or expression which is returning true. Okay, so normally expression ante enti, expression ante something which returns దాన్ని మనం expression అంట. For example, if I take example of this thing, 10 greater than 2, this is an expression because it will return a value 10 greater than 2 which is true. సో దీన్ని మనం ఎక్స్ప్రెషన్ అంటాం. ఓకే, అండ్ ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ నేను 2 అని రాసాను అనుకోండి, దిస్ ఈజ్ నాట్ అన్ ఎక్స్ప్రెషన్. ఇది ఏం రిటర్న్ చేయట్లేదు, ఇది ఏం చెప్పట్లేదు కూడా యాక్చువల్లీ. సో ఇట్స్ ఎ ట్రూతీ వాల్యూ. ఓకే, ఇట్స్ ఎ ట్రూతీ వాల్యూ. ట్రూతీ వాల్యూ అంటాం దీన్ని మనం. ఓకే, సో ఏ వాల్యూ అని తీసుకుని ట్రూతీ అవుతుంది ఎక్సెప్ట్ 0. 0 మనకి ఫాల్సీ వాల్యూ అవుతుంది, 1 మనకి ట్రూతీ వాల్యూ అవుతుంది, అండ్ ఎంటీ స్ట్రింగ్ మనకి మళ్ళీ ఫాల్సీ వాల్యూ అవుతుంది. కొన్ని ఉంటాయి ఇలా ట్రూతీ వాల్యూస్. మోస్ట్లీ 0 అండ్ ఎంటీ స్ట్రింగ్, ఐ గెస్ నెగిటివ్ నెంబర్స్ కూడా ఫాల్సీ వాల్యూ అనుకుంటా. విల్ చెక్ ఇట్. బట్ రిమైనింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఎంటీ స్ట్రింగ్ కాకుండా స్ట్రింగ్ ఫిల్డ్ విత్ ఆల్ఫాబెట్స్, ఇవన్నీ ట్రూతీ వాల్యూస్, నెంబర్స్ ట్రూతీ వాల్యూస్. బట్ ఎక్స్ప్రెషన్ అంటే which returns something 10 greater than 2. No, it is returning something true or false. Cool. So if statement lopala, if block lopala, a flower braces or round braces una chesara. Sorry, you have to write it expression. For example, I'll write this expression 10 greater than 2. Which is true. So I'm లోపలికి వెళ్ళిన తర్వాత I'm console.do this log. చెప్తాను console.log అంటే నేను చెప్తాను. ఫర్ టైమ్ బీయింగ్ యూ కెన్ థింక్ దిస్ యాజ్ ఎ ప్రింట్ స్టేట్మెంట్. ఓకే, సిఎస్ఎస్ సి షార్ప్ లో మనకు ప్రింట్ ఎలా అవుతుందో ప్రింట్ ఫంక్షన్ అలాంటిది అనుకుంటా. ఓకే, సో ఇది ప్రోగ్రామ్ నాది. దిస్ ఇస్ ది ప్రోగ్రామ్. ఐ హావ్ ఎగ్జిక్యూటెడ్ ది ప్రోగ్రామ్ అండ్ దిస్ ఇస్ ది రిజల్ట్. ఓకే, సో 10 greater than 2 which returns true రిటర్న్ చేసింది కాబట్టి ఇది ఇఫ్ లోపల ఇది ట్రూ వాల్యూ రావడంతో ఈ బ్లాక్ లోకి ఎంటర్ అవుతాం మనం. సో ఇఫ్ బ్లాక్ ఎంటర్ అవ్వాలంటే ద వాల్యూ హ్యాస్ టు బి ట్రూ, విచ్ ఇస్ సింపుల్. ఒకవేళ ఫాల్స్ అయితే 10 less than 2 which is a false statement, write console.log. I'll have this else statement also. Else statement lo nenu console.log smaller. So 10 is less than 2. Obviously, it's a false. The false రావడంతో immediately if block లో ఎప్పుడైతే false వస్తుందో else block ఏమైనా ఉందా లేదా అని చెక్ చేసుకుంటుంది. అప్పుడే వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇఫ్ బ్లాక్ ఫాల్స్ అయినప్పుడే ఎల్స్ బ్లాక్ లోకి వస్తుంది. సో ఎల్స్ బ్లాక్ లోకి వచ్చి నేను ఇది ఎగ్జిక్యూట్ చేశాను. ఓకే, అండ్ ఎల్స్ బ్లాక్ ఓన్లీ నువ్వు ఇఫ్ బ్లాక్ ఉంటేనే ఎల్స్ బ్లాక్ ని వాడచ్చు. ఓన్లీ ఎల్స్ బ్లాక్ రాయాలనుకుంటే నీకు అది వర్క్ అవ్వదు. అన్ఎక్స్పెక్టెడ్ టోకెన్ ఎల్స్ అని వచ్చింది. See, unexpected token else. You cannot write else without if. Okay, you can write if without else. Okay, I'll write. So if the conditional statement expression తో మనం చేసాం. ఇప్పుడు నార్మల్ ట్రూతీ వాల్యూ అంటే if I give 1, this also will work. console.log enter. See, it's a truthy value 1 and if I give 0, నేను ఎంటర్ అవ్వలేదు, నాకు ఎగ్జిక్యూట్ అవ్వలేదు. అండ్ ఇఫ్ ఐ హ్యావ్ ఎల్స్ బ్లాక్ నాకు అది ఎగ్జిక్యూట్ అవుతుంది బికాస్ ఇట్ రిటర్న్స్ ఫాల్సీ. 0 is a falsy value. It's a falsy value.
సో ఈ విధంగా మనము ఇఫ్ రౌండ్ బ్రేసెస్ లోపల we have to add either expression or the truthy value. If you add false value, నీకు false వస్తుంది, you go into the else block. So this is if else, and we have one more thing called else if. else if కూడా ఉంది మనకి. else if ఏంటంటే నార్మల్గా మనకి ఒక కండిషనే కాదు, మల్టిపుల్ కండిషన్స్ ఉండొచ్చు. నార్మలీ ఫర్ ఎగ్జాంపుల్ if you take this ఎలక్షన్స్ ఒక ఏజ్ క్రైటీరియా తీసుకుంటే దాంట్లో అయితే మనకి 2 కండిషన్స్ ఉన్నాయి. వెదర్ యువర్ ఎలిజిబుల్ ఆర్ నాట్ చెక్ చేయడానికి వాట్ ఆర్ ది కండిషన్, ఒకటే కండిషన్ యాక్చువల్లీ, గ్రేటర్ దెన్ 18 ఆర్ నాట్, అంతే. ఇఫ్ యు ఆర్ గ్రేటర్ దెన్ 18 యు ఆర్ ఎలిజిబుల్, ఇఫ్ యు ఆర్ లెస్ దెన్ 18 యు ఆర్ నాట్ ఎలిజిబుల్, సింపుల్, ఒకటే కండిషన్. ఇలాంటి కేసులో మనం ఓన్లీ ఇఫ్ ఎల్స్ వాడతాం. ఓకే, మనకు కొన్ని కేసెస్ ఉంటాయి ఇన్ విచ్ విల్ హ్యావ్ మల్టిపుల్ కండిషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ ని మనము కేటగరైజ్ చేయాలి. యూనో 20 అండర్ 20 వారిని మనము టీనేజ్ కిందకి కేటగరైజ్ చేయాలి. 20 నుంచి 40 వాళ్ళకి అడల్ట్స్ గా కేటగిరీ చేయాలి. అబౌవ్ 40 వాళ్ళకి మనము ఓల్డ్ అనే సెక్షన్ లో కేటగిరీ చేయాలి. సో ఇక్కడ మనకి ఎన్ని కేసెస్ ఉన్నాయి? 3 కేసెస్ ఉన్నాయి. సో మనం దీన్ని మనము ఇఫ్ ఎల్స్ ఇఫ్ లో ఎలా రాస్తాం? ఇఫ్ ఏజ్ is less than or equal to less than 20. So I'll store the value age, something random age వస్తుంది మనకు తెలియదు, బట్ ప్రస్తుతానికి అయితే 34 తీసుకున్నాను. సో ఇఫ్ ఏజ్ less than 20, what I am? teen. నేను ఇప్పుడు ఎల్ స్టేట్మెంట్ రాయలేను బికాస్ ఐ హ్యావ్ వన్ మోర్ కండిషన్. ఎందుకంటే ఎల్స్ లో నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఏజ్ ఏంటిది 34. సో ఇది ఆబ్వియస్లీ 34 ఇస్ నాట్ లెస్ దెన్ 20. సో ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎల్స్ లోపల నేను ఏం రాయాలి? ఐ విల్ రైట్ వెదర్ ఐ కెన్ రైట్ ఈ ఈజ్ నాట్ ఎ టీన్, హీ మైట్ బి ఎదర్ అడల్ట్ ఆర్ ఓల్డ్ ఏజ్ అని చెప్పి రాస్తాను. బట్ మనం అలా కాదు, మనకి ఇంకో కండిషన్ ఉంది కాబట్టి వి విల్ యూజ్ దిస్ ఎల్స్ ఇఫ్ వాడతాము. ఎల్స్ ఇఫ్ లోపల ఐ కెన్ రైట్ వన్ మోర్ ఎక్స్ప్రెషన్ ఆర్ ట్రూతీ వాల్యూ. ఏజ్ if it is less than or equal to 40, then I'll write this as console.log adult. ఇప్పుడు else వాడతాను ఎందుకంటే there is no other case. 40 above is old, simple. 40 above is old, ఇంక వేరే ఏ కేస్ లేదు కాబట్టి when you left with only one case అప్పుడు నువ్వు else వాడి console.log some old. See, adult వచ్చింది. when I have executed this program, if వస్తుంది, if లో చెక్ చేస్తాను నేను. if age is less than 40, I'll console.log adult. Else, see, I'll go this to the old. This is if else if when we have multiple conditions మనము ఇది ఎగ్జిక్యూట్ చేస్తాం అనమాట. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ ఎల్స్ ఇఫ్ ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఓన్లీ ఇఫ్ ఎగ్జిక్యూట్ కానప్పుడే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ మనకి ఫాల్స్ వచ్చినప్పుడే అప్పుడే ఎల్స్ ఇఫ్ లోకి వస్తావు, లేకపోతే రావు. ఎందుకంటే కొన్ని కేసెస్ లో యూ కెన్ హ్యావ్ ట్రూతీ వాల్యూస్. ఇప్పుడు చూడు, నేను ఏజ్ ఇస్ లెస్ దెన్, నేను ఇక్కడ గ్రేటర్ పెట్టేస్తాను. ఇప్పుడు నాకు ఈ రెండు కండిషన్ సాటిస్ఫై అవుతుంది. ఏజ్ ఇస్ 34 విచ్ ఈస్ గ్రేటర్ దెన్ 20 అండ్ లెస్ దెన్ 40. సో మీరు ఏమొస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు console.log లోపల? ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుందో మీరు గెస్ చేస్తున్నారు? ట్రై చేయండి, అవుట్పుట్ ఏమొస్తుందో చెప్పడానికి. ఆబ్వియస్లీ ఫస్ట్ కండిషన్ దగ్గరికి ఇఫ్ కండిషన్ దగ్గరకు వచ్చి console.log టీనే ఎగ్జిక్యూట్ అవుతుందండి. ఓకే, సో నెక్స్ట్ ఎల్స్ ఇఫ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. దట్స్ ది పాయింట్.
ఎందుకంటే ఈవెన్ ఎక్స్ప్రెషన్ ట్రూ రిటర్న్ చేస్తున్నా కానీ ఇట్ వోంట్ ట్రై టు చెక్ దిస్ ఎక్స్ప్రెషన్ ఆల్సో. ఇక్కడికి ఇది ఎగ్జిక్యూట్ చేసేస్తుంది అండ్ దిస్ విల్ ఈ కంప్లీట్ ఇఫ్ ఎల్స్ బ్లాక్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకే మనోహర్, పాయింట్ క్లియరా? Yeah, sir. Okay, great. So this is simple normal condition statements, if and else if. దీని మీద couple of programs మీరు రాయండి. No, categorize age into this thing or categorize marks. Simple ఏదైనా program రాయండి. I'll send you the question also. Okay. So next thing. So where you are executing all this అండి? ప్రస్తుతానికి అయితే నేను కన్సోల్లోనే రాసి ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. బట్ నార్మలీ యాక్చువల్లీ సి ఎగ్జిక్యూషన్ ఇదంతా నీకు నార్మల్గా ఎలా ఉంటుందంటే దిస్ ఈస్ బ్రౌజర్ కదా. ఇప్పుడు నేను వాడుతుంది ఏంటిది, బ్రేవ్ బ్రౌజర్ వాడుతున్నాను. సో ఎవ్రీ బ్రౌజర్ లోపల జావా స్క్రిప్ట్ ఇంజిన్ ఉంటుంది. ఓకే, సో జేఎస్ ఇంజిన్ ఉంటుంది, బ్రౌజర్ లోపల ఉంటుంది, మీరు బయట నుంచి డౌన్లోడ్ చేసుకోలేరు. జేఎస్ ఇంజిన్ ఉంటుంది. అయితే నేను ఏం చేస్తానంటే ఈ జేఎస్ ఇంజిన్కి నేను హెచ్టిఎంఎల్ ఫైల్ ఇస్తాను. హెచ్టిఎంఎల్ ఫైల్ లోపల స్క్రిప్ట్ ట్యాగ్ కానీ లేకపోతే ఫైల్ లింక్ చేసి ఆ జేఎస్ ఫైల్ ఏదైతే ఉంటుందో అది ఉంటుంది ఆ హెచ్టిఎంఎల్ ఫైల్లో. బ్రౌజర్స్ కెన్ ఓన్లీ అండర్స్టాండ్ హెచ్టిఎంఎల్, సింపుల్ థింగ్. సో ఈ హెచ్టిఎంఎల్ ఫైల్కి నువ్వు లింక్ చేయాలి, ఈ జావా స్క్రిప్ట్ ట్యాగ్తో లింక్ చేయాలి, లేకపోతే సపరేట్ ఫైల్ రాసి ఆ ఫైల్ని అయినా నువ్వు లింక్ ట్యాగ్ తోటి స్క్రిప్ట్ ట్యాగ్ తోటి లింక్ చేస్తే ఆ ఫైల్లో ఉండే కోడ్ ఏదైతే ఉంటుందో అది నీ బ్రౌజర్లో ఉండే జావా స్క్రిప్ట్ ఇంజిన్ ఎగ్జిక్యూట్ చేసి విల్ గెట్ ది అవుట్పుట్. దిస్ ఇస్ ది బిహేవియర్ నార్మల్. ఇప్పుడు నేను ఇంకా విఎస్ కోడ్ కోర్స్కి సెటప్ చేయలేదు కాబట్టి ఇప్పటికైతే కన్సోల్ వాడుతున్నాను. బట్ ఐడియల్లీ విల్ రైట్ దిస్ ఇన్ సైడ్ జేఎస్ ఫైల్లో రాస్తాము. ఓకే, అదర్వైజ్ వీ హ్యావ్ మెనీ జేఎస్ ఆన్లైన్ కంపైలర్స్ ఉన్నాయి, మనం అక్కడ కూడా రాసుకోవచ్చు. యూ కెన్ రైట్ హియర్ ఆల్సో. మనం ఎందుకంటే వెబ్ డెవలప్మెంట్ వాడట్లేదు కాబట్టి, దిస్ నాట్ వెబ్ డెవలప్మెంట్ కోర్స్ కాబట్టి హెచ్టిఎంఎల్ ఫైల్ ఇవన్నీ రిక్వైర్డ్ లేదు కాబట్టి యూ కెన్ యూస్ దిస్ జేఎస్ ఆన్లైన్ కంపైలర్ ఆర్ ఇది కూడా యూస్ చేయొచ్చు. అదర్వైజ్ మనం సపరేట్ ఒక ఫైల్ క్రియేట్ చేద్దాం, నోట్స్ లా బాగుంటుంది కాబట్టి ఐ క్రియేట్ వన్ ఫోల్డర్ ఫర్ ఆల్ ది కాన్సెప్ట్స్, జేఎస్ ఫోల్డర్స్ క్రియేట్ చేస్తాను. యూ కెన్ రైట్ దేర్ కోడ్, నో ఇష్యూస్. ఓకే, సో ద నెక్స్ట్ థింగ్ కండిషనల్ స్టేట్మెంట్స్ అయిపోయింది. నథింగ్ కాంప్లికేటెడ్ ఇన్ దిస్ థింగ్. మళ్ళీ మనము స్కోప్స్ అనే కాన్సెప్ట్ లోపు వచ్చినప్పుడు మనం ఈ కండిషనల్ స్టేట్మెంట్స్లోకి వస్తాం. ఇట్స్ వెరీ ఈజీ థింగ్. లూప్స్ చూద్దాం. వీ హ్యావ్ కపుల్ ఆఫ్ లూప్స్. సో లూప్ అనగానే జనరల్ మీనింగ్ ఏంటి, లూప్ అనగానే కంటిన్యూస్ ఎగ్జిక్యూషన్. ఓకే, కంటిన్యూస్ ఎగ్జిక్యూషన్. ఇఫ్ దెర్ ఇస్ ఎ కండిషన్ ఒక పాయింట్ దగ్గర స్టాప్ అయిపోతుంది, అదర్వైజ్ నీకు కంటిన్యూస్గా ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. సో జావా స్క్రిప్ట్ లోపల మనకి ఏ విధంగా ఉంటుందంటే వీఆర్ హ్యావింగ్ ఫర్ లూప్ అంటారు దాన్ని. ఈ ఫర్ లూప్ లోపల వాట్ వీ డూ, విల్ రైట్ ఇన్ దిస్ వే. విల్ ఓపెన్ ది రౌండ్ బ్రేసెస్ లోపల we have to declare a variable. You have to declare some variable to start the loop. Okay, loop start చేయడానికి ఒక వేరియబుల్ ఆర్ డేటా ఉండాలి నీ దగ్గర. సో ఆ డేటాను ఆబ్వియస్లీ క్రియేట్ చేస్తున్నట్టు యూ హ్యావ్ టు స్టోర్ ఇట్. యూ కెన్ క్రియేట్ దిస్ వేర్ x equal to 0. లెట్స్ జస్ట్ అజ్యూమ్. ఓకే, తర్వాత నా కండిషన్ ఏంటి, ఎప్పుడు దాకా నాకు ఈ లూప్ రన్ అవ్వాలి. I have to have a condition, otherwise this loop will keep on running again and again. So నా కండిషన్ ఏంటంటే x వాల్యూ గ్రేటర్ దెన్ ఆర్ లెస్ దెన్ ఈక్వల్ టు 10 ఉన్న అంతవరకు నాకు నా లూప్ రన్ అవ్వాలి. ఓకే, x వాల్యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 ఉన్నంత వరకు నా లూప్ అనేది రన్ అవ్వాలి.
సో ఇప్పుడు ఇనిషియల్గా ఎక్స్ వాల్యూ ఏంటి 0 ఈజ్ నాట్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 కాబట్టి అది కంటిన్యూ ది లూప్. ఎప్పుడైతే ఈ కండిషన్ మ్యాచ్ అవుతుందో ఐ బ్రేక్ ది లూప్. ఓకే, సో ఫర్ లూప్లో ద ఫస్ట్ బ్లాక్ లోపల ఈ సెమికోలన్ ముందు ఉండే బ్లాక్లో విల్ డిక్లేర్ a variable or we'll declare a variable or we'll initialize with it some data or data తోటి మనము ఇనిషియలైజ్ చేస్తాం. చెప్తాను ఈ డేటా ఎందుకు మనం క్రియేట్ చేసినా కూడా రీజన్ ఉంది. తర్వాత లాస్ట్లో వీ హ్యావ్ టు ఇంక్రిమెంట్ దట్ వాల్యూ. ఆ వాల్యూ మనం ఇంక్రిమెంట్ చేయాలి. అదర్వైజ్ ఎప్పుడు ఎక్స్ వాల్యూ 0 ఉంటే ఆల్వేస్ మనకి ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అనేది కండిషన్ ఎప్పటికీ ట్రూ అవ్వదు బ్రేక్ చేయడానికి మన లూప్ని. ఇట్ ఈస్ ఆల్వేస్ ఫాల్స్. ఇప్పుడు చూడండి కన్సోల్ డాట్ లాగ్ రన్ సంథింగ్. ఓకే, just a second. Sorry, this way. Yeah, see 11 times నాకు రన్నింగ్ వచ్చింది. ఎందుకంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్స్ ఈక్వల్ టు 0 చెక్ చేస్తున్నాను, కండిషన్ చెక్ చేస్తున్నాను వెదర్ మై వాల్యూ ఎక్స్ ఇస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 విచ్ ఇస్ ట్రూ. సో ఎంటర్ అయ్యాను నేను లోపలికి. తర్వాత నేను ఎక్స్ వాల్యూని ఇంక్రిమెంట్ చేశాను. ఆఫ్టర్ ఎగ్జిక్యూటింగ్ దిస్ లైన్ నేను నా ఎక్స్ వాల్యూని ఇంక్రిమెంట్ చేశాను. తర్వాత నా ఎక్స్ వాల్యూ ఏమైంది, మెమరీ లోపల ఎక్స్ వాల్యూ 1 అయిపోయింది. మీరు చెక్ చేయొద్దు, మళ్ళీ మెమరీ లోపల ఎక్స్ వాల్యూ 1 అయిపోయింది. సో సెకండ్ టైం లూప్ రన్ అవుతున్నప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు, డైరెక్ట్లీ ఇక్కడికి వచ్చేస్తుంది. సెకండ్ టైం చెక్ చేస్తున్నాను నేను 1 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 విచ్ ఇస్ ట్రూ కాబట్టి నేను ఈ బ్లాక్లోకి ఎంటర్ అయ్యాను. గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ ట్రూ కాబట్టి ఈ ఫర్ బ్లాక్లోకి ఎంటర్ అయ్యాను. సో రన్నింగ్ అని వస్తుంది మళ్ళీ. తర్వాత అగైన్ ఐ విల్ ఇంక్రిమెంట్ ది ఎక్స్ వాల్యూ. 2కి ఇంక్రిమెంట్ చేస్తాను, 3కి ఇంక్రిమెంట్ చేస్తాను, 4కి ఇంక్రిమెంట్ చేస్తాను. ఇంక్రిమెంట్ చేస్తూ ఒక పాయింట్ దగ్గర నా ఎక్స్ వాల్యూ అనేది 11 వస్తుంది. సో 11 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 విచ్ ఈస్ ఫాల్స్. ఇది ఫాల్స్ అయింది కాబట్టి ఐ నాట్ ఎంటర్ ఇన్ టు దిస్ ఫర్ బ్లాక్. బయటకు వచ్చేస్తాను. బయట నా రిమైనింగ్ ప్రోగ్రామ్లో ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో చూసి ఆ ఇన్స్ట్రక్షన్స్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. అదర్వైజ్ రిమైనింగ్ ప్రోగ్రామింగ్ లైన్స్ని మనం రన్ చేస్తూ ఉంటాం. ఓకే, సో అలా ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఈ ఫర్ లూప్ లోపల మీరు వేరియబుల్ డిక్లేర్ అనేది ఇక్కడే చేయాలని రూల్ ఏం లేదు. యూ కెన్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇలా కూడా చేయొచ్చు, వేర్ ఎక్స్ ఈక్వల్ టు 0 ఇక్కడ కూడా డిక్లేర్ చేయొచ్చు. నార్మల్గా ఓకే ఫైన్. పైథాన్లో యాక్చువల్లీ ఈ విధంగా కూడా మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు. బట్ జావా స్క్రిప్ట్లో దిస్ విల్ త్రో అన్ ఎర్రర్. ఎందుకంటే జావా స్క్రిప్ట్లో స్ట్రక్చర్ ఉంది, మనం ఆ స్ట్రక్చర్ని ఫాలో అవ్వాలి. ఇనిషియలైజేషన్ అనేది 100% ఫర్ బ్లాక్లోనే జరగాలి. ఫైన్, నేను కూడా ఇప్పుడే చూసాను ఇది. ఇట్స్ ఓకే, విల్ ఫాలో ది సేమ్ స్ట్రక్చర్. ఇనిషియలైజేషన్ ఇక్కడే జరగాలి, తర్వాత కండిషన్ అనేది ఇక్కడే చూడాలి, ఇంక్రిమెంట్ అనేది ఇక్కడే రావాలి. ఓకే, సో దిస్ ఈస్ ది సింటాక్స్ ఫర్ రన్నింగ్ JavaScript. కూల్. సో దిస్ ఈస్ ఫర్ లూప్. ఈ ఫర్ లూప్లో ఈ విధంగా మనం లూప్ రన్ చేస్తాము. అండ్ ఇక్కడ యాక్చువల్లీ వన్ మోర్ థింగ్ ఏంటంటే గ్రేట్ థింగ్, విల్ హ్యావ్ దిస్ ఎక్స్ వాల్యూ కీప్ ఆన్ ఇంక్రీజింగ్. కాబట్టి మనం ఆ ఎక్స్ వాల్యూని కూడా ప్రింట్ చేయొచ్చు. కామా నేను ఇక్కడ ఎక్స్ వాల్యూ అని పెట్టాను అనుకోండి,
సో ఎక్స్ వాల్యూ నాకు 0 ఉంది, 0 is less than or equal to 10, which is true కాబట్టి I'll come here, I'll print this running. అప్పుడు నా ఎక్స్ వాల్యూ ఏమవుతుంది, 0 అవుతుంది. తర్వాత ఎక్స్ వాల్యూ ఇంక్రిమెంట్ చేస్తాను, మళ్ళీ కండిషన్ చెక్ చేస్తాను, 1 is less than 10. సో అప్పుడు నా ఎక్స్ వాల్యూ 1 కాబట్టి నాకు 0 to 11 నెంబర్స్ ప్రింట్ అవుతాయి. సో 0 to 10 నెంబర్స్, 0 1 2 3. ఓకే, 0 to 10 నెంబర్స్ నాకు ప్రింట్ అవుతున్నాయి అన్నమాట. సో ఫర్ లూప్ ఏంటంటే ఇట్స్ కంటిన్యూస్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ స్టేట్మెంట్ ఆన్ సర్టెన్ కండిషన్ విత్ ఇంక్రిమెంట్. ఓకే, గ్రేట్. సో ఈ ఫర్ లూప్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి, పర్పస్ ఏంటి, లెట్స్ జస్ట్ సీ దట్. మన దగ్గర ఒక అరే ఆఫ్ నేమ్స్ ఉన్నాయి అనుకుందాం. లెట్స్ జస్ట్ అజ్యూమ్ లెట్ var names equal to, we have this array okay. Couple of names ఉన్నాయి, not writing everything. ఇప్పుడు నేను ఈ అరేలో ఉండే నేమ్స్ అన్నిటిని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో హౌ డు ఐ డూ దట్, హౌ డు ఐ యాక్సెస్ నేమ్స్ హియర్? నేమ్స్ ఆఫ్ 0, గెట్ దినేష్, గెట్ ఇన్ దిస్ వే. నాకు అందరి నేమ్స్ నేను ప్రింట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఈ విధంగా రాయాల్సి వస్తుంది. ఓకే, సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ నేమ్ ఆఫ్ ఓ, నేమ్ ఆఫ్ 1, నేమ్ ఆఫ్ 2, నేమ్ ఆఫ్ 3లో కామన్ గా ఉంటుంది, కానీ ఒకటి మాత్రమే వేరీ అవుతుంది. ఏం వేరీ అవుతుంది? వాట్ ఈస్ ది వన్ థింగ్ విచ్ ఇస్ చేంజింగ్? వీటన్నిటి స్టేట్మెంట్స్ లో వాట్ ఈస్ వన్ థింగ్ విచ్ ఇస్ చేంజింగ్? నేమ్ ఆఫ్ ఓ, నేమ్ ఆఫ్ 1, నేమ్ ఆఫ్ 2, నేమ్ ఆఫ్ 3లో డిఫరెన్స్ ఏంటి? ది పొజిషన్. ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది, బట్ రిమైనింగ్ ఈజ్ సేమ్. నేమ్స్ అనే వాల్యూ సేమ్, నేమ్ సేమ్, స్క్వేర్ బ్రేసెస్ ఓపెన్ చేయడం సేమ్, అంతా సేమ్, బట్ ఓన్లీ దిస్ ఇస్ చేంజింగ్. 0 1 2 and 3 ఇదొకటి మారుతుంది. కాబట్టి వాట్ వి డూ జావా స్క్రిప్ట్ లోపల, ఫర్ ముందు మనకి నేమ్స్ అనేది ఉందా? ఎస్, వీ హ్యావ్ నేమ్స్. ఫర్ వేర్ మనకి 0 నుంచి స్టార్ట్ అవ్వాలి కాబట్టి పొజిషన్ x ఈక్వల్ టు 0 అండ్ x లెస్ దెన్, ఫర్ టైం బీయింగ్ ఎన్ని ఉన్నాయి వాల్యూస్ మనకి ఇక్కడ? 0 1 2 3. సో x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3. తర్వాత x ని మనం ఇంక్రిమెంట్ చేద్దాం. సో మనకి ఓన్లీ ఆ లోపల ఉండే 0 1 2 3 అనేది వేరీ అవుతుంది కాబట్టి నేను ఈ ఫర్ లూప్ లోపల మనము ఈ విధంగా యూజ్ చేయొచ్చు. ఈ ఫర్ లూప్ ని, ఆ నెంబర్స్ ని మనము డిఫరెంట్ నెంబర్స్ ని మనం ఫర్ లూప్ ద్వారా తీసుకొని console.log లోపల you can write this thing, names of x, అంతే కదా. సో when I do this thing I'll get Dinesh, Manu, React and native. సో ఎలా వచ్చింది ఇది? నేను మల్టిపుల్ నేమ్స్ అనేది ఎక్స్ స్టేట్మెంట్ రాయలేదు, ఒకటే రాశాను, బట్ ఫర్ లూప్ లోపల రాయడం వల్ల దిస్ ఎక్స్ ఈస్ చేంజింగ్ అగైన్ అండ్ అగైన్. సో ఫస్ట్ ఇనిషియల్ గా నా ఎక్స్ వాల్యూ ఎంత? 0 ఉంది. 0 is less than or equal to 3, which is true. So I'll come into this for block, ఎగ్జిక్యూట్ చేస్తాను ఇక్కడ console.log. ఎక్స్ వాల్యూ 0 ఉంది కాబట్టి నేమ్స్ ఆఫ్ 0, I'll get దినేష్ ప్రింట్ అయింది. తర్వాత నేను ఎక్స్ వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తాను. ఆఫ్టర్ ఇంక్రిమెంటింగ్ ది ఎక్స్ వాల్యూ, నా ఎక్స్ వాల్యూ అనేది అప్పుడు ఏమవుతుంది? 1 అవుతుంది. I'll check the condition again, 1 is less than or equal to 3, which is true. I'll enter again. సో అదే విధంగా 2కి 3కి కూడా ఎంటర్ అవుతుంది. 4కి వచ్చినప్పుడు ఈ కండిషన్ ఫాల్స్ అవడం తోటి I'll not enter into this block. ఈ బ్లాక్ లోకి ఎంటర్ అయితే మళ్ళీ నాకు అన్డిఫైన్డ్ వస్తుంది. ఆబ్వియస్లీ 4లోకి ఎంటర్ అవ్వకూడదు నేను, ఎందుకంటే I don't have any value at 4 or 5 or 6. సో అందుకనే I have stopped immediately when the value is greater than or equal to 3. Okay, fine. So this is for loop. యూస్ కేస్ చెప్తాను నేను.
యూస్ కేస్ ఇది ఒక యూస్ కేస్ వెన్ యూ హ్యావ్ పొజిషన్ వేరీస్ అవుతున్నప్పుడు అరేలో ఇండెక్స్ పొజిషన్ మారుతున్నప్పుడు ఈ ఫర్ లూప్ వాడి యూ కెన్ చేంజ్ దట్ పొజిషన్. అదర్వైజ్ వెన్ యూ వాంట్ సంథింగ్ టు ఎగ్జిక్యూట్ రిపీటెడ్లీ అప్పుడు కూడా నువ్వు ఈ ఫర్ లూప్ వాడచ్చు. ఇది క్లియర్ దిస్ పాయింట్ ఫర్ లూప్ పాయింట్ క్లియర్ అయ్యాను. Yeah, sir. గ్రేట్. సో తర్వాత మనకి వైల్ లూప్ ఉంది. ఓకే, సింపుల్ సింటాక్స్ చూడండి వైల్ లూప్. సో వైల్ లూప్ లో ఏంటంటే విల్ హ్యావ్ దిస్ కండిషన్ అవుట్ సైడ్. ఓకే, కండిషన్ మనకు బయట ఉంది. తర్వాత నేను వైల్ లూప్ లో చెక్ చేశాను. చెక్ చేసి ఐ వాజ్ లైక్ కండిషన్ ఎదర్ ట్రూ ఆర్ ఫాల్స్ అని చెక్ చేశాను నేను. సో ఇట్ ఈస్ ట్రూ, 0 is less than 10. సో నేను రన్ చేశాను, రన్నింగ్ అని వచ్చింది. అండ్ ఎక్స్ని నేను తర్వాత ఇంక్రిమెంట్ చేశాను. ఇంక్రిమెంట్ చేయగానే ఎక్స్ వాల్యూ అనేది ఇప్పుడు ఏమవుతుంది, 2 అవుతుంది ఆర్ 1 అవుతుంది. సో ఎవ్రీ టైం కండిషన్ చెక్ చేస్తాను. ఇఫ్ ఇట్ ఇస్ ట్రూ లోపలికి ఎంటర్ అవుతాను, ఇంక్రిమెంట్ చేస్తాను. ఇఫ్ ఇట్ ఇస్ ఫాల్స్ ఒక పాయింట్ దగ్గర ఫాల్స్ అయిపోతుంది, ఎంటర్ అవ్వను, ఇంక్రిమెంట్ అయిపోతుంది. ఐల్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ ఫైల్ లూప్. ఓకే, జస్ట్ గివ్ మీ a minute. Great. So while loop, simple thing, nothing strange. So the same names and ఏదైతే ఉందో array, we'll do that using while loop. సింపుల్గా ఏంటంటే రాసే విధానం వేరు, బట్ కాన్సెప్ట్ ఇస్ సేమ్. Let's start my position or value declaration. While x less than or equal to names of x. Okay, then you increment. ఇంక్రిమెంట్ 100% రాయాలి. ఇంక్రిమెంట్ రాలేదనుకోండి ఇన్ఫైనైట్ లూప్ వెళ్ళిపోతుంది. మీరు ఇంక్రిమెంట్ స్టేట్మెంట్ మిస్ చేసి బై మిస్టేక్గా ఎంటర్ కొట్టారనుకోండి ఇన్ఫైనైట్ లూప్ వెళ్ళిపోతుంది. మీ మొత్తం బ్రౌజర్ స్ట్రక్ అయిపోతుంది, యూనో ట్యాబ్ స్ట్రక్ అయిపోతుంది. యూ కెనాట్ పర్ఫార్మ్ ఎనీ అదర్ ఆపరేషన్స్. ఎందుకంటే ఆ ఆపరేషన్ ఆ ఎగ్జిక్యూషన్ అంతా నీకు వైల్ లూప్లోనే ఉండిపోతుంది. ఇదే రన్ అయిపోతుంది, మెమరీ అంతా ఎక్కువైపోతుంది, పర్ఫార్మెన్స్ సిపియు ఏది మనకి స్పేస్ ఉండదు ఒక పాయింట్ దగ్గర. సో మొత్తం స్ట్రక్ అయిపోతుంది. డోంట్ బై మిస్టేక్ కూడా మీరు ఎప్పుడైనా సరే ఈ కండిషన్ కానీ ఇంక్రిమెంట్ కానీ మిస్ అవ్వద్దు. ఓకే, సో దిస్ ఇస్ అనదర్ వే. తర్వాత వీ హ్యావ్ డూ వైల్ లూప్ ఉంది. సో డూ వైల్ లూప్ లో ఏం లేదు, జస్ట్ అనదర్ వే ఆఫ్ రైటింగ్ సింటాక్స్.
writing loop syntax. See, we have this where x equal to 0. Simple ga entante do while this is true. So English terminology laga అనుకోండి, do while x is less than or equal to 10. Otherwise don't do it. Simple. Do while x is less than or equal to 10. Do while 0 is less than or equal to 10. True. Okay, I'll do it. తర్వాత 1 true, 2 3 4 5 ఎవ్రీథింగ్. బట్ ఇక్కడ ఒకటి ఏంటంటే అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, నో మ్యాటర్ యువర్ కండిషన్ ఏంటో, డజంట్ మ్యాటర్ వాట్ ఎవర్ యువర్ కండిషన్, ఇది మాత్రం ఒక్కసారి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎందుకంటే నేను కండిషన్ ఎప్పుడు చెక్ చేస్తున్నాను, ఇది ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత చెక్ చేస్తున్నాను నెక్స్ట్ లూప్ కి. వేర్ ఎక్స్ ఈక్వల్ టు 0, డూ దిస్ థింగ్. ఓకే, చేసేసాను, కన్సోల్ డాట్ లాగ్ ప్రింట్ రన్నింగ్ అని చెక్ చేసేసాను. తర్వాత ఎక్స్ని ఇంక్రిమెంట్ చేశాను. తర్వాత ఎక్స్ వాల్యూ ఏమవుతుంది, అది 1 అవుతుంది. వైల్ 1 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. సో ఆల్రెడీ ఎక్స్ వాల్యూ 0 ఉన్న థింగ్ రన్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, మళ్ళీ ఎక్స్ వాల్యూని ఇంక్రిమెంట్ చేసి నెక్స్ట్ టైం లూప్ రన్ అవ్వాలా లేదా అని చెప్పి చెక్ చేస్తున్నాను కండిషన్. సో ఈ డూ వైల్ లో అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ డూ వైల్ లోపల అడ్వాంటేజ్ ఏంటంటే, ఇట్ డజంట్ మ్యాటర్ అబౌట్ ది కండిషన్, ఇది ఒక్కసారి 100% రన్ అవుతుంది. ఇప్పుడు చూడండి, నేను చూడండి, ఐ గివ్ దిస్ 23. సో యాక్చువల్లీ నార్మల్గా ఐడియల్ కేసులో ఇది నేను వైల్ లూప్ లో రాస్తే ఇది నాకు ఒక్కసారి కూడా రన్ అవ్వదు, ఏం ప్రింట్ అవ్వదు. ఎందుకంటే కండిషన్ అక్కడ బ్రేక్ అయిపోతుంది. 23 ఈజ్ నాట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. బట్ ఇక్కడ మనం ఏం కండిషన్ చెక్ చేయట్లేదు కాబట్టి, వేర్ ఎక్స్ ఈక్వల్ టు 23, ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం, తర్వాత చెక్ చేస్తున్నాం నెక్స్ట్ కేస్కి. ఫస్ట్ కేస్ విల్ రన్ ఆటోమేటికలీ. సి ఐల్ గిట్ రన్నింగ్ అండ్ 23. ఓకే, కానీ ఎక్స్ వాల్యూ ఇప్పుడు చూడండి 24 ఉంటుంది. మీకు ఒక డౌట్ రావచ్చు ఇక్కడ, దినేష్ ఇక్కడ మీరు చూడండి కన్సోల్ డాట్ లాగ్ రన్నింగ్ ఎక్స్ ప్లస్ ప్లస్ చేశారు, మీకు ఇక్కడ రన్నింగ్ వచ్చింది 23 వచ్చింది, కానీ ఎక్స్ వాల్యూ 24 కదా అంటే, పోస్ట్ ఇంక్రిమెంట్ ప్రీ ఇంక్రిమెంట్ అని చెప్పి ఒకటి ఉంటుంది. విల్ డిస్కస్ దిస్ లేటర్. ఓకే, పోస్ట్ ఇంక్రిమెంట్, దిస్ ఇంక్రిమెంట్ ఆపరేటర్స్ ఉంటాయి. టుమారో మన అదే టాపిక్. ఇంక్రిమెంట్ ఆపరేటర్స్ బిహేవియర్ వేరే విధంగా ఉంటుంది. మనము ప్లస్ ప్లస్ ఎక్స్ కి అండ్ ఎక్స్ ప్లస్ ప్లస్ కి there would be some difference actually. Okay, we'll see it. So do while లో నేను చెప్పేది ఏంటంటే, ఇట్ డజంట్ మ్యాటర్ నీకు ఏదైనా ఉండే నీ ఎక్స్ప్రెషన్, అట్లీస్ట్ వన్స్ నీ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత నీ కండిషన్ చెక్ చేసి నెక్స్ట్ టైం రన్ అవ్వాలో లేదని చెక్ చేస్తుంది. సో ఇలాంటి కేసెస్లో అట్లీస్ట్ ఒక్కసారైనా నా లూప్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇట్ డజంట్ మ్యాటర్ వెదర్ ది వాల్యూ ఇస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అనే కేస్ మీకు ఉన్నప్పుడు మీరు ఈ విధంగా యూజ్ చేయొచ్చు. నార్మల్గా ఐడియల్లీ డూ వైల్ కానీ చాలా అంటే చాలా రేర్గా వాడతాం. ఎందుకంటే ఇప్పుడు వైల్ అండ్ ఫర్ లూప్ రెండింటి యొక్క కాన్సెప్ట్ అండ్ బిహేవియర్ ఒకటే, సింటాక్స్ ఒకటి వేరే కాబట్టి మోస్ట్లీ విల్ బి యూజింగ్ ఫర్ లూప్ ఓన్లీ. నేనైతే డూ వైల్ ఇంతవరకు ఒకసారి కూడా వాడలేదు ఇన్ దిస్ ప్రాజెక్ట్లో, కానీ ఎక్కడ వాడలేదు కోడ్లో. బట్ ఫర్ లూపే ఎక్కువ వాడుతూ ఉంటాం. బట్ దిస్ ఇస్ ద కేస్, ఇలాంటి కూడా కేస్ ఉందని తెలియడానికి టెలింగ్ యు దిస్ థింగ్, డూ వైల్. ఓకే, సో ఇది లూప్స్ గురించి. ఎన్ని డౌట్స్ ఈ లూప్స్ విషయంలో? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అవసరం. కవిత గారు, మీకు డౌట్స్ ఉన్నాయా? లేదండి. Clear. Great. So the next thing, we'll quickly go to the functions. Functions అంటే ఏంటి? Programming styles ఉంటాయి. Normally there are two types of programming styles. One is object oriented program and the other is
ఫంక్షనల్ ప్రోగ్రామ్ ఇంకా చాలా డిబేట్స్ నడుస్తూ ఉంటాయి. ఇది బెస్ట్, అది బెస్ట్, మాది బెస్ట్, మా దాంట్లో ఈ అడ్వాంటేజ్ ఉంది, మీ దాంట్లో ఈ అడ్వాంటేజ్ ఉంది అని. అంటే డిఫరెంట్ పీపుల్ లైక్ డిఫరెంట్ థింగ్స్. కొంతమందికి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ స్టైల్ నస్తుంది, కొంతమందికి ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ స్టైల్ నస్తుంది. సో వాళ్ళ మధ్య డిబేట్ అండ్ ఆర్గ్యుమెంట్స్ ఇట్ హ్యాపెన్స్ ఎవ్రీ టైమ్. సో two types of programming lo we have this object oriented, otherwise you can say oops concept. Yes, oops concept antam danni manam object oriented program. Tarvata we call it as oops, and we have one more thing called functional programming. Okay, functional programming lo object obviously will have functions, will have functions, simple, nothing complicated. We can use functions which are created by others. Okay, functions. Object oriented programming will be having classes and objects. Okay, but JavaScript is a completely functional programming. Many people love JavaScript because it is a functional programming language. It's a very good thing, functional programming. There are many advantages actually. Functional programming, easy to write, easy to learn, chala less complicated code ఉంటుంది. Okay, so Java is a functional programming language. Functions are very important because you can just assume functions are like hard for JavaScript language. Functions లేదు JavaScript language లేదు, that much important functions. ఎందుకంటే నార్మల్గా ఫంక్షన్స్ బిహేవియర్ అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో, డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఎలా ఉంటుందో జావాస్క్రిప్ట్లో అలా ఉండదు. ఫంక్షన్స్ బిహేవియర్ అనేది జావాస్క్రిప్ట్లో కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. ఫంక్షన్స్ని ఆబ్జెక్ట్స్ అంటారు. ఫంక్షన్స్ కెన్ బి పాస్డ్ యాజ్ ఎ పారామీటర్. ఫంక్షన్స్ని ఆబ్జెక్ట్స్ అంటారు. ఫంక్షన్స్ జనరేటర్స్ అంటారు. ఫంక్షన్స్ని ఇన్హెరిటెన్స్గా వాడతారు, పేరెంట్ ఫంక్షన్, చైల్డ్ ఫంక్షన్ అంటూ. ఆల్ దీస్ కేసెస్ ఉంటాయి మనకి జావాస్క్రిప్ట్లోనే ఉంటుంది. సో అందుకని జావాస్క్రిప్ట్లోనే ఫంక్షన్స్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, బిఫోర్ స్టార్టింగ్ ఫంక్షన్ అంటే ఏంటో మీకు చెప్పాను. ఫంక్షన్ అంటే ఏంటి? సో హౌ డు యూ ఆన్సర్ ఇఫ్ సమ్వన్ ఆస్క్ వాట్ ఈస్ ఫంక్షన్ ఇన్ జావాస్క్రిప్ట్ అంటే మీరు ఏ విధంగా ఆన్సర్ చేస్తారు ఇప్పుడు ప్రెసెంట్? Function is nothing but if a part of code, if we are using it repeatedly, then we can put it in a function and we can call it. ఓకే, ఓకే, గ్రేట్, గ్రేట్. మనోహర్ నువ్వు ఎలా చెప్తావు ఫంక్షన్ అంటే ఏంటో? అంటే Like set of statements that performs a task. ఓకే, గ్రేట్. సో నార్మల్లీ ఫంక్షన్ అంటే డెఫినేషన్ అడిగినా కానీ, ఎవరిని ఇంటర్వ్యూలు అడిగినా కానీ, గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఆర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ విచ్ యూ వాంట్ టు ఎగ్జిక్యూట్ అగైన్ అండ్ అగైన్ రిపీటెడ్లీ. మనము ఆ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ని wrap inside a block, and ఆ బ్లాక్కి మనము ఫంక్షన్ కీవర్డ్ అండ్ నేమ్ ఇస్తే ఇట్స్ ఎ ఫంక్షన్. సో ఐడియల్లీ ఫంక్షన్ ఏంటంటే ఆ పర్టికులర్ స్టేట్మెంట్ మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు, కొన్ని స్టేట్మెంట్స్ ఉంటాయి యూఆర్ ఎగ్జిక్యూటింగ్ మల్టిపుల్ టైమ్స్ విత్ డిఫరెంట్ ఇన్పుట్ కానీ సేమ్ బిహేవియర్. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ టేక్ దిస్ అడిషన్ ఆఫ్ 2 numbers యాజ్ ఎ ప్రోగ్రామ్. సో ఇన్స్ట్రక్షన్స్ ఏంటి? వాట్ ఆర్ ది ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ? You just have simple 2 instructions where store chesko first number, store chesko
సెకండ్ నెంబర్, తర్వాత ప్లస్ ఆపరేటర్ వాడి అసైన్ చేయి +5. What else you do? Print or do whatever you want. Let's just print this thing, sum. So this is our 4 statements where x equal to 34, where y equal to 34, 68 value ni manamu plus operator తో యాడ్ చేసి we are assigning it to the sum అనే వేరియబుల్ లోకి మనం అసైన్ చేస్తాం. అవునా? Just a second. Okay, fine. సమ్ అనే దానిలోకి అసైన్ చేశారు దిస్ థింగ్. 68 అనేది మనకి రైట్ సైడ్ లో ఉండేది. గుర్తుపెట్టుకోండి, ఇట్స్ ఆల్వేస్ రైట్ టు లెఫ్ట్. ఈ విధంగా మనకి అసైన్మెంట్ జరుగుతుంది. రైట్ సైడ్ లో మనకు వచ్చింది ఏంటిది 68 కాబట్టి అసైనింగ్ ఇట్ ది సమ్. సో console.log sum. గ్రేట్. where x equal to 34 and where y equal to 34. ఈ విధంగా సో ది స్టేట్మెంట్స్. ఇప్పుడు ఐ వాంట్ టు రిపీటెడ్లీ డూ దిస్ థింగ్. ఐ వాంట్ టు రిపీటెడ్లీ డూ విత్ డిఫరెంట్ ఇన్పుట్. ఇప్పుడు నేను x వాల్యూ 34, y వాల్యూ 34 తీసుకున్నాను. నెక్స్ట్ టైం ఐ హ్యావ్ డిఫరెంట్ వాల్యూస్. అప్పుడు నేను ఏం చేస్తాను, మళ్ళీ some different values. So where b equal to this thing. So ఇలా ఉన్నప్పుడు where sum equal to a plus b. Okay, again the same thing I'm doing repeatedly. I'm writing the code. Instead of this thing, I can just wrap this whole 4 lines of statement, 4 lines of statement ఏదైతే ఉంటుందో దాని ఒక బ్లాక్ లోకి వ్రాప్ చేస్తాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్, how do I do now? I'll create a block, otherwise create a function keyword వాడాలి. తర్వాత నేను బ్లాక్ ఓపెన్ చేశాను. సింపుల్. బ్లాక్ లోపల నేను ఏం చేస్తాను చూడండి. హియర్ ఇందాక చూసినట్టయితే when you want to do another addition of 2 numbers, వాల్యూస్ మారుతూ ఉన్నాయి, కాన్స్టెంట్ వాల్యూస్ లేవు. నేను ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూస్ ఇవ్వలేను. ఇక్కడ where x equal to 34 and where y equal to 34. ఎందుకంటే ఎవ్రీ టైం నువ్వు ఈ ఫంక్షన్ ని కాల్ చేస్తే నీకు ఎవ్రీ టైం 34 + 34 ఎంతనో చెప్తుంది. బట్ నాకు ఇక్కడ డిఫరెంట్ వాల్యూస్ కావాలి అనుకున్నప్పుడు ఈ ఫంక్షన్ కి నువ్వు ఇన్పుట్ ఇవ్వచ్చు. సో ఆ ఇన్పుట్ ని నువ్వు ఈ ఫ్లవర్ బ్రేసెస్ లో ఈ రౌండ్ బ్రేసెస్ లో నువ్వు ఆ ఇన్పుట్ ని తీసుకోవాలి. సో ఐ విల్ బి గెటింగ్ ఎక్స్ అని ఒక వాల్యూ వస్తుంది, సమ్ వై అని ఒక వాల్యూ వస్తుంది. సో ఆల్రెడీ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయొచ్చు, డైరెక్ట్ గా వేర్ సమ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై and I can write console.log sum. అయితే ఇప్పుడు ఈ ఫంక్షన్ క్రియేట్ చేశాను, జస్ట్ డిక్లేర్ చేశాను, బట్ నేను ఇంకెక్కడ దీన్ని ఎగ్జిక్యూట్ చేయలేదు. ఎగ్జిక్యూట్ చేయాలి, ఈ ఫంక్షన్ లోపల ఉన్న లైన్స్ రన్ అవ్వాలంటే మనం ఆ ఫంక్షన్ ని కాల్ చేయాలి. సో ఫంక్షన్ ని కాల్ చేయాలంటే ఏ విధంగా కాల్ చేస్తాం? ఫంక్షన్ అనే నేమ్ తో కాల్ చేయలేం కదా, ఎందుకంటే మన ప్రోగ్రామ్ లో చాలా ఉంటాయి ఫంక్షన్ అనే కీవర్డ్ తో క్రియేట్ చేసిన థింగ్స్ చాలా ఉంటాయి. సో కన్ఫ్యూజన్ అవుతుంది ఏది కాల్ చేయాలని చెప్పి. అందుకనే మనము ఫంక్షన్ కి నేమ్ ఇస్తాం. టు యూనిక్లీ ఐడెంటిఫై మన ఫంక్షన్ కి ఒక పర్టికులర్ నేమ్ ఇస్తాం, అడిషన్. ఈ అడిషన్ అనే ఫంక్షన్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది? 2 వేరియబుల్స్ క్రియేట్ చేస్తాను నేను, ఎక్స్ కామా వై. ఈ లోపల పెట్టామంటే మనము క్రియేట్ చేసినట్టు ఆ వేరియబుల్స్ ని. వేర్ ఎక్స్ ఈక్వల్ టు అని చెప్పి క్రియేట్ చేయలేదు, బట్ స్టిల్ ఇట్స్ వెరీ షార్ట్ ఫామ్. ఇది ఫంక్షన్ మనం రాసేటప్పుడు ఎక్స్ కామా వై అని పెట్టారనుకోండి, 2 వేరియబుల్స్ మనం ఈ విధంగా ఎలా అయితే ఉన్నాయో ఆ విధంగా మనం క్రియేట్ చేసాం, బట్ వాల్యూస్ లేవు. ఓకే, సో నేను ఎక్కడైతే కాల్ చేస్తానో అడిషన్ అండ్ కాల్ చేస్తాను కదా, ఎక్స్ కామా వై పాస్ 10, 30 పాస్ చేశాను. నేను ఇక్కడ 10, 30 పాస్ చేశాను. సో ఇప్పుడు ఏమైతుంది, ఈ 10 అనేది ఎక్స్ లో స్టోర్ అవుతుంది, 30 అనేది వై లో స్టోర్ అవుతుంది. తర్వాత ఐ కాల్డ్ దిస్ ఫంక్షన్, ఎగ్జిక్యూట్ చేశాను కాబట్టి లోపల ఉన్న లైన్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి.
నేను ఇక్కడ చెప్పాను ఇమీడియట్లీ కాల్ చేయి, ఇది రన్ చేయగానే ఎక్స్లో 10 వచ్చేస్తుంది, వైలో 30 వచ్చేస్తుంది. సో 10 + 30 40, 40 విల్ బి అసైన్ టు సమ్లోకి అసైన్ అయిపోయి ప్రింట్ అయిపోతుంది. ప్రింట్ console.log as 40. అగైన్ నెక్స్ట్ టైం ద సేమ్ స్టేట్మెంట్స్ నేను వాడాలనుకుంటున్నాను, బట్ విత్ డిఫరెంట్ ఇన్పుట్స్. అడిషన్ కాల్ విత్ డిఫరెంట్ ఇన్పుట్స్. ఓకే, స్పెల్లింగ్ హ్యాస్ టు బి సేమ్, లేకపోతే మనకి రన్ అవ్వదు. అడిషన్ of 34 and 43. So a group of statements repeatedly execute చేయాలనుకున్నప్పుడు with different input. See, I'm taking different input x, y. I'm taking different input and output కూడా నాకు different output వస్తుంది. So this is called a function. This is a plain function. Okay, there's nothing. పంపించాం ఇన్పుట్ అండ్ ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది అంతే. ఫంక్షన్ ఇంకేం చేయట్లేదు, ఎగ్జిక్యూట్ మాత్రమే అవుతుంది. నథింగ్ ఎల్స్ ఇస్ హ్యాపెనింగ్. ఓకే, ఒక్క 5 seconds అబ్జర్వ్ చేయండి, సింటాక్స్ అబ్జర్వ్ చేయండి. గ్రేట్, క్లియర్ కదా ఈ పాయింట్? దిస్ థింగ్ క్లియర్ మనోహర్? Yeah, sir. ఓకే, సో ఇంకోటి ఏంటంటే ఫంక్షన్లో మనం ఎగ్జిక్యూట్ చేయడంతో పాటు వీ కెన్ రిటర్న్ సంథింగ్ ఫ్రమ్ ది ఫంక్షన్ నుంచి మనము రిటర్న్ కూడా చేయొచ్చు అనమాట. సో అది ఏ విధంగా చూద్దాం ఇప్పుడు. ద సేమ్ రైట్ ఇట్ హియర్, ఫంక్షన్ అడిషన్. I'll take 2 variables x, y, 2 variables క్రియేట్ చేశాను. ఆ వాల్యూస్ నేను అసైన్ చేసినప్పుడు కింద కాల్ చేసేటప్పుడు ఏదైతే పంపిస్తానో ఆ వాల్యూస్ నాకు ఈ పర్టికులర్ వేరియబుల్స్లోకి వస్తాయి. వాట్ ఐఎమ్ డూయింగ్, var sum equal to x plus y. See, I can console log చేయొచ్చు, బిహేవియర్ ఏమొస్తుంది మీరు చూసారు. బట్ ఇక్కడ ఏంటంటే రిటర్న్ చేస్తాను నేను ఇక్కడ, రిటర్న్ సమ్ నేను ఇక్కడ రిటర్న్ చేశాను. రిటర్న్ కీవర్డ్ ఏం చేస్తుందంటే వెన్ ఎవర్ రిటర్న్ కీవర్డ్ చూసినప్పుడు జావా స్క్రిప్ట్ ఇమీడియట్లీ రిటర్న్ చేసేస్తుంది. ఆ కింద ఏమైనా లైన్స్ ఉన్నా కానీ రిటర్న్ కీవర్డ్ చూడంగానే అది ఇమీడియట్ గా ఫంక్షన్ నుంచి బయటకు వచ్చేస్తుంది అనమాట. డజంట్ మ్యాటర్ కింద లైన్స్ ఉన్నాయి, కింద ఇంకా ఉన్నాయంటే యూ షుడ్ నాట్ రైట్ దెమ్ అండర్ రిటర్న్ స్టేట్మెంట్. మన రిటర్న్ స్టేట్మెంట్ కింద రాయకూడదు. సో రిటర్న్ స్టేట్మెంట్ అనేది చూడంగానే ఇట్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ది ఫంక్షన్ బ్లాక్ నుంచి బయటకు వచ్చేస్తుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, అడిషన్ అనే ఫంక్షన్ కాల్ చేసినప్పుడు 2 things పంపిస్తాను. లోపల నేను రెండింటిని యాడ్ చేసి సమ్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకొని తర్వాత రిటర్న్ చేస్తున్నాను సమ్ అనే వేరియబుల్ని. ఓకే, సో ఇప్పుడు చూడండి అడిషన్ చేశాను, ఇక్కడ అడిషన్ ని కాల్ చేశాను. అండ్ ఐ హావ్ పాస్డ్ 34 and 43 which is 77. ఎస్, 77. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను, ఈ ఫంక్షన్ ఈ లైన్ చూడంగానే కొంచెం నాకు ఏం అవ్వలేదు. ఓకే, ఇఫ్ యూ చెక్ కన్సోల్లో కాకుండా if you check in this online compiler, see, you won't get any output. See, console behavior వేరేలా ఉంటుంది. I'll tell you, console behavior కొంచెం వేరేలా ఉంటుంది కాబట్టి అవుట్పుట్ అక్కడ మనకి 77 వచ్చింది. I'll tell you మనకి కన్సోల్లో ఎందుకు 77 వచ్చింది, ఇక్కడ మనకి ఆన్లైన్ కంపైలర్ మనకి ఎందుకు రాలేదు నేను మీకు చెప్తాను. సో ఇప్పుడైతే నార్మల్ బిహేవియర్ చూడండి,
ఐ జస్ట్ కాల్ ది ఫంక్షన్, నాకు ఏం ప్రింట్ అవ్వలేదు. ఎందుకంటే ఈ ఫంక్షన్ రిటర్న్ చేస్తుంది సమ్ని, ఈ ఫంక్షన్ సమ్ని రిటర్న్ చేస్తుంది. బట్ రిటర్న్ చేస్తున్న ఈ ఫంక్షన్ నువ్వు దాన్ని ఎక్కడ స్టోర్ చేసుకోవట్లేదు, నాట్ స్టోరింగ్ ఎనీవేర్. సో నేను ఏం చేస్తాను, వేర్ రిజల్ట్ ఈక్వల్ టు ఈ అడిషన్ చేసినప్పుడు ఏదైతే మనకి రిజల్ట్ త్రో చేస్తుందో ఇది సమ్ అనేది త్రో చేస్తుంది. సమ్ అనే దాంట్లో ఏముంది, వాల్యూ 77 ఉంది. ఆ 77 నేను రిజల్ట్ లో స్టోర్ చేసుకున్నాను. కాబట్టి ఇప్పుడు బయట నేను console.log రిజల్ట్ ని ప్రింట్ చేయొచ్చు. ఓకే, I'll get 77 as the result. ఈ ఫంక్షన్ లోపల ఉండే వాల్యూ నేను బయటికి తెచ్చుకొని అఫ్ కన్సోల్డ్ ఇట్. నువ్వు దీన్ని కన్సోల్ చేసుకోవచ్చు, ఇంకేదైనా వాడాలంటే వాడుకోవచ్చు. ఈ నెంబర్ని, ఈ 2 నెంబర్స్ని యాడ్ చేసిన తర్వాత వచ్చే వాల్యూని యూ కెన్ రీయూజ్ ఇన్ యువర్ ప్రోగ్రామ్, యూ కెన్ ప్రింట్ ఇట్, వేరే ఫంక్షన్కి యాజ్ ఇన్పుట్గా పాస్ చేయొచ్చు, ఎనీథింగ్ యూ కెన్ డూ. ఓకే, సో దిస్ ఈస్ ద బిహేవియర్. రిటర్న్ స్టేట్మెంట్ బిహేవియర్ ఏంటంటే ఇదే. సో ఈ ఫంక్షన్కి మనం ఏం చేస్తామంటే ఇన్పుట్ పాస్ చేస్తాము x, y. ఆ ఇన్పుట్లో మనం దాన్ని అడిషన్ చేయాలనుకుంటున్నాం, అడిషన్ చేయొచ్చు, సబ్ట్రాక్ట్ చేయొచ్చు, తర్వాత రిటర్న్ చేస్తున్నాడు ఆ కరెంట్ వాల్యూని. అదర్వైజ్ మీరు డైరెక్ట్గా ఈ విధంగా కూడా చేయొచ్చు. డైరెక్ట్గా మీరు ఈ విధంగా కూడా రిటర్న్ చేయొచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ స్టోరింగ్ ఇట్ ఇన్ అ వేరియబుల్ అండ్ రిటర్నింగ్ ఇట్, ఈ విధంగా కూడా రిటర్న్ చేయొచ్చు. ఓకే, సో దిస్ విల్ స్టిల్ వర్క్. ఈ విధంగా డైరెక్ట్గా మీరు రిటర్న్ చేయొచ్చు అనమాట. ఇంకా సింపుల్గా అయిపోయింది, నెంబర్ ఆఫ్ లైన్స్ కూడా తగ్గాయి. ఈ విధంగా రిటర్న్ చేశాను. ఈ రిటర్న్ అయిన రిజల్ట్, నేను రిటర్న్ అయిన వాల్యూ ఏదైతే ఉంది 77, ఇది కాల్ చేశాను, ఇది రిటర్న్ చేసింది. ఆ రిటర్న్ అయిన దాన్ని ఐఎమ్ స్టోరింగ్ ఇట్ ఇన్సైడ్ రిజల్ట్. I've called, this is returning 77. అది నేను ఈ రిజల్ట్ అనే దాన్ని స్టోర్ చేసుకొని తర్వాత నేను ఏం చేశాను, ప్రింట్ చేశాను. కూల్. రిటర్న్ పార్ట్ అర్థమైంది కదా? Yes. గ్రేట్. సో ఇది ఫంక్షన్ రిటర్న్ పార్ట్. నెక్స్ట్ రేపు మనము టైప్స్ ఆఫ్ డిక్లరేషన్, వేరియబుల్ని ఎలా డిక్లేర్ చేస్తాం, టైప్స్ ఆఫ్ వేరియబుల్ డిక్లరేషన్. సో టైప్స్ ఆఫ్ వేరియబుల్ డిక్లరేషన్ లో మనకి we have var keyword, let keyword, and const keyword. And what is the difference? ఇలా డిక్లేర్ చేస్తే ఏమవుతుంది, ఇలా డిక్లేర్ చేస్తే ఏమవుతుంది, ఈ విధంగా డిక్లేర్ చేస్తే ఏమవుతుంది, డిఫరెన్స్ చూద్దాం. అండ్ సమ్ మోర్ కాన్సెప్ట్స్ ఆన్ ఫంక్షన్స్. ఓకే, ఫంక్షన్ అనేది జస్ట్ స్టార్ట్ చేస్తాం, ఇంకా చాలా థింగ్స్ ఉంటాయి, బ్రేక్ ఉంటుంది, కంటిన్యూ ఉంటుంది, డిస్కస్ దెమ్. ఓకే, సో థియరీ పార్ట్ అయితే అయిపోయింది ఇవాళ క్లాస్లో. సో 8:30 to 9:30 వుడ్ బి కంప్లీట్ థియరీ పార్ట్. సో ఇవాళ ఏం డిస్కస్ చేసామంటే జస్ట్ రీక్యాప్ చేద్దాం. కండిషనల్ స్టేట్మెంట్స్ డిస్కస్ చేస్తాం. కండిషనల్ స్టేట్మెంట్స్ వీ హ్యావ్ ఇఫ్, ఎల్స్ ఉంటుంది. ఇఫ్ యూ హ్యావ్ ఓన్లీ వన్ కండిషన్ యూ కెన్ యూజ్ ద ఇఫ్ ఎల్స్, either ట్రూ ఆర్ ఫాల్స్. ఇఫ్ యూ హ్యావ్ మల్టిపుల్ కండిషన్స్, ట్రూ ఆర్ ఫాల్స్. ఇలా మల్టిపుల్ కండిషన్స్ ఉన్నప్పుడు యూ కెన్ యూజ్ ఇఫ్ ఎల్స్ యూజ్ చేసుకోవచ్చు. ఒకసారి ఇఫ్ లో ఎగ్జిక్యూట్ అయిన ఏదైతే స్టేట్మెంట్ ఉంటుందో, ఈవెన్ ఎల్స్ ఇఫ్ లో అది ట్రూ రిటర్న్ చేస్తున్నా కానీ ఎక్స్ప్రెషన్ మనకి ఎల్స్ ఇఫ్ ఎగ్జిక్యూట్ అవ్వదు, ఇఫ్ దగ్గర అయిపోతుంది. ఇఫ్ ఎగ్జిక్యూట్ అవ్వని పరిస్థితిలోనే ఎల్స్ ఇఫ్కి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటి, కండిషనల్ స్టేట్మెంట్స్. కండిషనల్ స్టేట్మెంట్స్ అయిపోయింది. లూప్స్ లో మనకి ఏంటది, 3 types ఆఫ్ లూప్స్ ఉంటాయి. ఫర్ లూప్ ఉంటుంది, వైల్ లూప్ ఉంటుంది, డూ వైల్ లూప్ ఉంటుంది. ఫర్ లూప్ అండ్ వైల్ లూప్ రెండు సేమ్ బిహేవియర్ పర్పస్ గా, సింటాక్స్ పర్పస్ గా రాసే విధానం వేరు. డూ వైల్ ఏంటంటే అట్లీస్ట్ వన్ టైం నీ లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది, డజంట్ మ్యాటర్ విత్ యువర్ కండిషన్. ఓకే, తర్వాత ఫంక్షన్స్ ఆర్ something which you want a group of instructions to execute repeatedly with different input అన్నప్పుడు మనం functions యూస్ చేసుకోవచ్చు. Here we have taken addition of 2 numbers as an example.
సో ఈ అడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ అనే గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ ని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయకుండా వ్రాప్డ్ ఇన్సైడ్ ద ఫంక్షన్ లో వ్రాప్ చేసి రిపీటెడ్ కాల్ చేస్తున్నాను విత్ డిఫరెంట్ ఇన్పుట్ అండ్ ఆ రిటర్న్ ఆ వాల్యూని కూడా నేను రిటర్న్ చేసేస్తున్నాను. సో దిస్ ఇస్ ద సేమ్ ఫంక్షన్ ఐఎమ్ కాలింగ్ అగైన్ అండ్ అగైన్. ఓకే, ఇక్కడ దాకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? టుడేస్ క్లాస్ లో మీకు ఏం డౌట్స్ ఉన్నాయంటే యూ కెన్ క్లియర్ ఇట్ అవుట్. నథింగ్ అండి. ఓకే, ఐ జస్ట్ గివ్ అ స్మాల్ అసైన్మెంట్. ఇప్పుడు చేయండి మీరు ఇమీడియట్లీ మీ కన్సోల్స్ లో కానీ ఆన్లైన్ కంపైలర్లో రైట్ ఏ ఫంక్షన్ which takes age as a input and returns whether he is eligible to vote or not. Simple. Okay, and tarvata write a function in which you pass array of names so that function will print all the names. ఈ 2 క్వశ్చన్స్ సాల్వ్ చేస్తారా? We will try, sir. ట్రై చేయండి. సింపుల్ థింగ్. మీరు 30 minutes ప్రాక్టికల్స్ అని చెప్పాను కాబట్టి యూ కెన్ ట్రై దిస్ 2 క్వశ్చన్స్. ఐల్ బి ఆన్ ది కాల్. ట్రై చేయండి. మీకు ఏ డౌట్ అయినా జస్ట్ పింగ్ మీ ఆర్ మైక్ ఆన్ చేసి అడగండి. ఐల్ బి దేర్. ఓకే, Yes. ఓకే, గ్రేట్. ట్రై చేయండి ఈ 2 క్వశ్చన్స్.
హలో. yes. షూర్, నాకు ఒక డౌట్ అండి. Okay. సో ఐ విల్ Screen share నేను just provide అవ్వట్లేదు. మీకు స్క్రీన్ షేర్ ఆప్షన్ ఇచ్చాను, ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు. ఉమ్. సో ఇక్కడ ఇన్సైడ్ ఆఫ్ ఇట్ ఇస్తే ఎందుకు తీసుకోవట్లేదు? ఇలా ఇస్తే ఎలా ఇస్తే ఒక నేను సెకండ్. పైన నా స్క్రీన్ కనిపించట్లేదా? కనిపిస్తుంది. ఐఎమ్ లుకింగ్. సో వేర్ నేమ్స్ డిక్లేర్ చేశారు మీరు. ఓకే, తర్వాత డైరెక్ట్ గా మీరు పాస్ చేశారు అరే ఆఫ్ నేమ్స్. ఓకే, లైన్ నెంబర్ 1 యాక్చువల్లీ అవసరం లేదు, మీరు లైన్ నెంబర్ 1 తీసేసిన నాట్ నీడెడ్ కదా. సో దట్ ఈస్ వాట్ ఐమ్ ట్రైంగ్. ఇక్కడ వేర్ ఇవ్వాల్సిన అవసరం లేదా? అవసరం లేదు. ఫంక్షన్ లోపల మీరు ఏదైనా డిక్లేర్ చేస్తే మీరు వేర్ రాయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా మీరు నేమ్ పెట్టేస్తే సరిపోతుంది. ఓకే. సో the same thing happened with this one also అయితే. ఇందులో కూడా అయితే ఇక్కడ అవసరం లేదు ఇది, రైట్? ఎస్. సో we can పర్సన్ ఇస్ ఎలిజిబుల్. ఓకే అండి. గ్రేట్, పర్ఫెక్ట్. మనోహర్ ఎంతవరకు వచ్చింది? మనోహర్ మ్యూట్ లో ఉన్నావు. ఎస్, మ్యూట్ లో మాట్లాడుతుంటే. ఓకే దినేష్ గారు, నేనైతే లెఫ్ట్ అవుతున్నాను. నాకు Yes. 11:30 అయిపోయింది టైం. Yeah. అండ్ ఒకసారి ఐ మీన్ లింక్ లింక్ షేర్ చేస్తా అన్నారు కదా, కన్సర్న్ పర్సన్ కి చెప్తారా ఒకసారి? ఏ లింక్? అచ్చా, దిస్ థింగ్ రికార్డింగ్స్. యా. I'll tell the institute అప్లోడ్ చేస్తారు వాళ్ళు. మీ మెయిల్ ఐడి తీసుకొని they'll create this drive links క్రియేట్ చేసి మీకు యాక్సెస్ ఇస్తారు. I'll tell them today itself. Yes. ఓకే అండి, షూర్. అండ్ ఐ మీన్ హౌ లాంగ్ ఇట్ విల్ టేక్ అండి జావా స్క్రిప్ట్ బేసిక్స్ కి? కంప్లీట్ జావా స్క్రిప్ట్ నేను 3 వీక్స్ లో ర్యాప్ చేసేస్తాను. 3 వీక్స్ పడుతుందా? ఓకే. అండ్ డైలీ అంటే ఎగ్జాక్ట్ టైం చెప్తే నేను ఆ టైంకి జాయిన్ అవుతాను. ఒక 15-20 మినిట్స్ కొంచెం అటు ఇటు అవుతుంది కదా. 8:30 IST. 8:30 IST. ఓకే అండి. థ్యాంక్ యూ అండి. సాటర్డేస్ కూడా మీకు అదే పెడతాను, ఎందుకంటే మీరు యుఎస్ లో ఉంటారు కాబట్టి. ఎవ్రీడే ఇంకా. ఓకే అండి. ఓకే, గ్రేట్. బాయ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. Let me just stop the recording.